దుర్యోధనుడు అడిగాడు. అయితే మీరు చెప్పేదేమిటి? ఆయన నారాయణుడు, ఆయన వసుదేవుడు, ఆయన సాక్షాత్ ఆ పరమాత్మే అటువేపు నించొని ఆయన యుద్ధం చెయ్యట్లేదు కదా! అయినా మేమెందుకు ఇలా పడిపోతున్నాము అనగానే ఆ దుర్యోధనుడి యొక్క అజ్ఞానాన్ని చూచి భీష్ముడు ఏం చెప్పాలో అర్థం కాక, ఇప్పుడే కదా చెప్పాను శ్రీమన్నారాయణుడే అటువేపున్నాడు. ఆ బదరీకాశ్రమంలో మనమందరం చూస్తున్న నరనారాయణ ఋషి, ఆ నరనారాయణ ఋషిలో నారాయణుడు వసుదేవుడైన శ్రీకృష్ణుడైతే ఆ నరుడు అర్జునుడు నాయనా. కాబట్టి ఆ నరుడు ఈ నారాయణుడు కలిసి ఈ భూభార హరణం చెయ్యటానికి వచ్చారు. ఆ రోజు బ్రహ్మసభలో బ్రహ్మ అడిగినట్టుగా సమస్త దేవతలు వారి వారి అంశలలో ఈ భూమి మీద జన్మించారు. అలాంటి అంశలలో జన్మించిన ఒకానొక అంశే ఆ భీమసేనుడు. అంత అరివీర భయంకరంగా భీమసేనుడు యుద్ధం చేస్తున్నప్పుడు అర్థం కావట్లేదా? ఆయన ఒక మనిషి అనుకుంటున్నావా? ఆయన సాక్షాత్తు వాయు అంశ. ఇక్కడ పాండవుల వైపు యుద్ధం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక దేవతా అంశలే. శ్రీకృష్ణుడు యొక్క భూభార హరణానికి ఆయన వస్తే ఆయనకు సేవ చేస్తూ అటువేపు ఉన్న వాళ్ళందరూ ఒక్క దేవత అంశే. శ్రీకృష్ణుడు అటువేపు ఉండి ఆ సమస్త దేవతాగణం అటువేపు యుద్ధం చేస్తుండగా ఈ 3 లోకాల్లో ఉన్న వాళ్ళు వచ్చినా యుద్ధాన్ని గెలవలేరు. ఈ యుద్ధంలో మనకు విజయం రాదు. ఇది కేవలం నేను పాండవుల మీద పక్షపాతంతో నేను పాండవులను చంపను అన్న ఒక మాటని అనుకోని, ఒక మాటని నువ్వు ఆధారంగా తీసుకొని విజయం వాళ్ళ వేపుందని అనుకోవద్దు. ఇక్కడ ఎప్పటికీ మనకు విజయం రాదు. కాబట్టి నీ దగ్గర ఉన్నది ఒకటే ఆప్షన్. ఇంకా మిగిలిన నీ తమ్ముళ్ళు చనిపోకుండా, నీ బంధుమిత్రులు చనిపోకుండా ఉండాలంటే నువ్వు ఈ రాత్రే పాండవుల దగ్గరికి వెళ్ళి ఆ యుధిష్ఠిరుడు యొక్క చేతులు పట్టుకొని సంధి కోరుకుంటే విజయం అటువైపే ఉన్నప్పటికీ కూడా యుధిష్ఠిరుడు నిన్ను మన్నించి ఈ సంధికి ఒప్పుకొని సగరాజ్యాన్ని నీకిచ్చి తన సగరాజ్యం పాలించుకుంటాడు. కాబట్టి ఇది కేవలం నీ యొక్క కుళ్ళు, నీ యొక్క గ్రీడ్, నీ యొక్క మదహంకారాల వల్ల జరుగుతుంది తప్ప ఇటువైపు విజయం అనేది కళ అని ముక్త కంఠంతో భీష్ముడు చెప్పేశాడు.